సింపుల్ షార్ట్ కట్స్ని పైథాన్ జూపిటర్ నోట్స్లో ఎలా యూజ్ చేయాలో చూద్దాము. సో ఫర్ సపోజ్ మనకు ఇక్కడ కోడ్ ఉంది. దీన్ని మనం ఎలా మార్క్డౌన్లోకి మార్చుకోవాలి. మార్క్డౌన్లో మనం జస్ట్ ఒక స్టోరీ టెల్లింగ్ లాగా ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తాము. అదే కోడ్లో మనం రన్ చేస్తాము. సో ఇలా ఏదైనా ఒక టెక్స్ట్ ఫర్ సపోజ్ పైథాన్ అని ఉంది. ఇది నాకు కోడ్లో ఉంది, బట్ నేను ఇది రన్ చేసినప్పుడు ఏమవుతుంది, టెక్స్ట్ అది మనకు ఎర్రర్ వస్తుంది. బట్ నాకు ఇది జనరల్గా నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అనుకున్నాను అంతే. సో ఇలాంటప్పుడు నేను ఏదైనా స్టోరీ లాగా దీని గురించి ఏదైనా రాయాలి అనుకున్నప్పుడు మనం దీన్ని మార్క్డౌన్ లిస్ట్లోకి చేయించాలి. ఇలాంటి దానికి మనకు షార్ట్ కట్ కీ వచ్చేసి ఎస్కేప్ ఎం. నా ఇప్పుడు మీరు చూసారంటే ఇది ఒక ఇన్ఫర్మేషన్గా ఉంటుంది, మనకు ఎటువంటి ఎర్రర్ కూడా ఉండదు. సో ఫర్ నెక్స్ట్ లైన్ చూసామంటే కోడింగ్లో ఉంది, అండ్ ప్రీవియస్ లైన్ చూసామంటే మార్క్డౌన్లో ఉంటుంది. సో మనం ఎస్కేప్ ఎం ఈజ్ యూజ్డ్ ఫర్ మార్క్డౌన్ ఇన్ జూపిటర్ నోట్బుక్. ఓకే, ఇప్పుడు మనకి ఈ టెక్స్ట్ మనకు మార్క్డౌన్లో ఉంది కాబట్టి మనకు టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. అదే మనకు కోడ్ కావాలి, నాకు ఇది ఒక కోడింగ్లో ఉండాలి. అలాంటప్పుడు వాట్ వీ కెన్ యూజ్ మీన్స్ ఎస్కేప్ వై. సో ఇట్ చేంజ్ టు కోడ్ ఫ్రమ్ మార్క్డౌన్. సో escape y is used for markdown to coding. That means మనకు మార్క్డౌన్లోని ఇన్ఫర్మేషన్ని కోడింగ్లోకి చేంజ్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ చేంజింగ్ ఫ్రమ్ మార్క్డౌన్ టు కోడింగ్ అండ్ కోడింగ్ టు మార్క్డౌన్ షార్ట్కట్ కీ. థ్యాంక్ యూ.